మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో మోకాల నొప్పుల గురించి చాలా మంది కంప్లైంట్ చేస్తూ వస్తున్నారు. ఈ మోకాల నొప్పులకి నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా జరుగుతున్నాయి. అయితే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఎక్కువగా చేస్తూ ఉన్నారు కదా. సో ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కేజే రెడ్డి గారు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో సార్. హలో సార్, నీ రీప్లేస్మెంట్ సర్జరీస్, ఈ సర్జరీ విషయానికి వచ్చేటప్పటికి కొంతమంది సర్జరీకి వెళ్తే ఏమవుతుందో అనే టెన్షన్ లో చాలా మంది ఉంటున్నారు. ఇప్పుడు కొత్త కొత్త ఆధునిక పద్ధతిలోని సర్జరీలు కూడా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఆ టెన్షన్ కూడా ఇప్పుడు లేదని చెప్తున్నారు. ఇందులో భాగంగా మనకి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ వచ్చాయి కదా. సో ఇవి ఎలా ఉంటాయి సార్, ఎన్ని రకాలుగా ఉంటుంది? నీ రీప్లేస్మెంట్ మీరు అన్నట్టమ్మా చాలా కామన్ ఆపరేషన్ అయిపోయింది. మెడిసిన్ లో ఎవ్రీ డే దేర్ ఈస్ అడ్వాన్స్ లేటెస్ట్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంటిగ్రేట్ అవుతుంది మెడిసిన్ లో. అదే విధంగా నీ రీప్లేస్మెంట్ లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేట్ అవుతుంది. అదే రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ అంటే కంప్లీట్ రోబో సర్జరీ చేయరు, రోబోటిక్ హెల్ప్ తీసుకుంటాం. అందుకనే రోబోటిక్ అసిస్టెంట్ నీ రీప్లేస్మెంట్ అంటాం. ఈ రోబోటిక్ దాంట్లో అంటే మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో సిటీ చేస్తాము, సిటీ స్కాన్ చేస్తాము. నీ జాయింట్ సిటీ స్కాన్ చేసేసి ఎంత డ్యామేజ్ అయింది, సైజ్ ఎంత ఉంది, ఎంత కట్ చేయాలి, ఎటువంటి నీ ఇంప్లాంట్ పెట్టాలి, ఏ పొజిషన్లో పెట్టాలి, అది రోబో హెల్ప్తో అసెస్ చేస్తాం. ఇంతకుముందు ఎందుకంటే మనం విజువల్ మెకానికల్తో చేసేవాళ్ళము. దాంట్లో వెరీ గుడ్, అంటే అది కూడా వెరీ గుడ్ రిజల్ట్స్. కానీ ఇది చేస్తే ఏంటంటే అప్పుడు 1 మిల్లీమీటర్ వేరియేషన్ ఉంటుంది కన్వెన్షనల్ టెక్నిక్లో. అదే రోబోటిక్ దాంట్లో 0.1 మిల్లీమీటర్ వరకు అక్యురసీ పెరుగుతుంది. సరే, ఏదైనా సరే లోపల సర్జరీ చేసేదే కదా సార్. ఇప్పుడు రోబోటిక్ సర్జరీలో కూడా రోబోని పంపించి మీరు చేతులతో చేయాల్సిన పనిని మీరు కంప్లీట్ గా కట్ చేసి చేతులతో చేయాల్సినటువంటి ఆ పని ప్రాసెస్ అంతా కూడా చిన్న కీ హోల్ బట్టి రోబోస్ ని పంపించి దాంట్లో చేస్తారు కదా. ఏదైనా సర్జరీ అలా అని కదా, రోబో హ్యాండ్ యూజ్ చేస్తాము. అంటే చేసేది మేమే, కానీ రోబో సా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఏ ప్లాన్ చేశామో అక్కడే అది మూవ్ అవుతుంది, పక్కకి జరిగితే ఆగిపోతుంది. సో రోబోటిక్ టెక్నాలజీ అనేది రోబోను పంపించి ఆపరేషన్ చేయడం కాదు. అదే సార్, మీరు ఏదైతే కీ హోల్ పెట్టి లోపలికి పంపిస్తున్నారో అదే అంటున్నాను. దానికి అలా పంపించం, ఓపెన్ గానే ఉంటుంది. కానీ దాని రోబో ఎక్విప్మెంట్ మా చేతులతో యూజ్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అన్నట్టు. మనము ఇక్కడ పొజిషన్ పెట్టాము, రోబోతో రోబో హ్యాండ్ ఇక్కడ పెట్టాము. మనము ఎక్కడ అనుకుంటున్నాం అది 2 మిల్లీమీటరా 1 మిల్లీమీటరా ఎంత అని మనం అసెస్ చేయలేము విజువల్. కానీ రోబో అసెస్ చేస్తుంది అంతా. 1 మిల్లీమీటర్ కట్ చేసాం అనుకోండి, ఎగ్జాక్ట్లీ 1 మిల్లీమీటర్ కట్ చేస్తుంది అది. సో రోబోటిక్ ఫీడ్బ్యాక్, దాన్ని హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అంటే. మనకు రోబో చెప్తుంది 2 మిల్లీమీటర్ ప్లాన్ చేసాము, 2 మిల్లీమీటర్స్ కట్ చేసిన ఆగిపోతుంది అది. సో అది అక్యురసీ పెరుగుతుంది, ఎగ్జాక్ట్ గా తీసుకుంటుంది అంతే. మెజర్మెంట్ అక్యురసీ చాలా ఉంటుంది. సైజ్ మెజర్మెంట్స్ ఏం చేస్తుందంటే మనము మెకానికల్ చేస్తే క్యాలిపర్స్ లాంటిదే ఉంటుంది మా దగ్గర, దాన్ని మెజర్ చేస్తాం సైజ్. నీ జాయింట్ లో సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ సైజ్ వేస్తేనే మన న్యాచురల్ నీ రాగలుగుతుంది. పెద్ద సైజ్ వేసినా తక్కువ సైజ్ వేసినా ఏమవుతుందంటే లిగమెంట్స్ పైన స్ట్రెస్ పడి నొప్పి వస్తుంది, సరిగా నడవలేకపోతున్నారు. దీంట్లో ఎలా అంటే ఆ లిగమెంట్స్ ఎఫెక్ట్ కాకుండానే సైజ్ డిటర్మైన్ చేయగలుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పర్ఫెక్ట్ సైజ్ రావడం వల్ల న్యాచురల్ నీకి నియర్ బై వస్తుంది. అది మనం మెజర్ చేస్తే క్యాలిపర్స్లో 1-2 మిల్లీమీటర్స్ డిఫరెన్స్ అవుతుంది. ఒకసారి అరిగిపోయినప్పుడు కరెక్ట్గా మనం సైజ్ మెజర్ చేయలేకపోతాము. అదే రోబోటిక్ టెక్నాలజీ వల్ల ఏమవుతుంటే ఎగ్జాక్ట్ సైజ్ మెజర్ చేస్తుంది. ఆ విధంగానే పొజిషన్, మన ప్లేస్మెంట్ కూడా ఏ పొజిషన్లో న్యాచురల్ నీలో ఎలా ఉన్నదో ఆ పొజిషన్ పెట్టడానికి అది హెల్ప్ చేస్తుంది. ఓకే, సో మీకు కూడా చాలా ఈజీ అవుతుంది. అంటే మేము ఎక్కువ థింక్ చేయని అవసరం లేదు. కానీ రోబో మీద కంప్లీట్గా డిపెండ్ కాలేము. ఎందుకంటే ఎనీ కంప్యూటర్ ఎలా ఉంటుంది, వాట్ ఎవర్ యూ ఫీడ్ ఇట్ విల్ గివ్ ది ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్. మనం మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, రబిష్ ఫీడ్ చేస్తే రబిష్. సో వీ హ్యావ్ టు చెక్ ఇట్ వెదర్ ఇట్స్ గివింగ్ రైట్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాట్ అనేది. క్యాలిబ్రేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రతిసారి. సో ఇప్పుడు మీకు మాన్యువల్ గా చేసేటప్పుడు ఎంత టైం టేకన్ తీసుకుంటుంది, ఇట్లా రోబోటిక్ తో చేసినప్పుడు ఎంత టైం టేకన్ తీసుకుంటుంది? అది వెరీ గుడ్ క్వశ్చన్. ఒకప్పుడు మేము పీజీ చండీగఢ్లో మేము ఉన్నప్పుడు ఫస్ట్ నీ రీప్లేస్మెంట్ చేశాము మా టీంలో 1980s 87లో.
అప్పుడు జనరల్లీ 3.5 hours తీసుకునేది ఒక నీ రిప్లేస్మెంట్ వరకు. అది స్లోలీ చేంజ్ అవుతూ ఇప్పుడు 25 to 30 minutes చేయగలుగుతాం. ఎందుకు ఇంత తక్కువ టైం తీసుకోగలుగుతున్నామంటే ఈ ఇన్స్ట్రుమెంటేషన్ అది చాలా అడ్వాన్స్గా వచ్చింది, టెక్నాలజీ పెరిగింది, ఎక్స్పీరియన్స్ పెరిగింది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే అండ్ ప్రొసీజర్ కూడా ఎలా అంటే కట్ షార్ట్ అయిపోయింది బికాస్ ఆఫ్ ది ఎక్విప్మెంట్. 30 minutes తీసుకుంటాం జనరల్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్. రోబోటిక్ దాంట్లో 10 minutes ఎక్స్ట్రా తీసుకుంటుంది. ఎందుకంటే మనము కాలిబ్రేట్ అంటే ఇన్ఫర్మేషన్ పంపించాలి, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఆ ప్రొసీజర్లో 10 minutes ఎక్స్ట్రా అవుతుంది. కానీ యాక్చువల్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చాలా తక్కువ ఉంటుంది. మనం చేసే ఆపరేషన్ తక్కువ ఉంటుంది, 15-20 minutes అయిపోతుంది. కానీ ఈ టోటల్ ప్రొసీజర్ వల్ల ఎందుకంటే మనము ఇన్ఫర్మేషన్ అంటే ఓపెన్ చేసిన నీ జాయింట్ ఆపరేషన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తాం సిటీ స్కాన్ కరెక్ట్గా చేసిందా చేయలేదని. స్పెషల్ ప్రోబ్స్ ఉంటాయి ఎముక పైన జాయింట్ పైన పెట్టి కాలిబ్రేట్ చేస్తాం నీ జాయింట్కు. అదొక 10 minutes తీసుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే టోటల్ పీరియడ్ అబౌట్ 40-45 minutes చేయగలుగుతాం. ఓకే. సో ఎన్ని రోజులు కోలుకోవడానికి టైం పడుతుంది పేషెంట్, అండ్ హాస్పిటలైజ్ అయ్యి ఎన్ని రోజులు ఉండాల్సిన అవసరం ఉంటుంది? జనరల్ కన్వెన్షనల్ దాంట్లో బికాస్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ టెక్నాలజీ, ర్యాపిడ్ రికవరీ టెక్నాలజీ వల్ల ఏమంటే మనం అదే రోజు అంటే వాక్ చేయగలుగుతున్నారు, నెక్స్ట్ డేనే అదే రోజు చేసేస్తారు, అదే నువ్వు నేర్పిస్తాం. 6 hours తర్వాత దే విల్ ఏబుల్ టు స్టార్ట్. అది టెక్నాలజీ, న్యూ టెక్నాలజీ. తర్వాత నెక్స్ట్ డే మోస్ట్ ఆఫ్ ది టైం ఏముందంటే న్యూ టెక్నాలజీ వల్ల నెక్స్ట్ డేని ఇంటికి పంపిస్తాము. ఒక సైడ్ అయితే, 2 side అయితే సెకండ్ డే పంపిస్తాము. ఈ రోబోటిక్ వల్ల ఏమవుతుందంటే మనము కట్ చేసేది ఇన్సిషన్ తక్కువ ఉంటుంది. మనం పూర్తిగా చూడనవసరం లేదు. మీరు అన్నట్టు రోబోను కొంచెం పంపించి మెజర్మెంట్ చేస్తాం, సో తక్కువ ఇన్సిషన్ ఉంటుంది. అండ్ మెయిన్ పార్ట్ ఏంటంటే మనము సాఫ్ట్ టిష్యూ కట్ చేసి చాలా తక్కువ ఉంటుంది. వంకర పోయిన డిఫార్మిటీస్ ఉంటాయి కదా నీ జాయింట్స్లో, ఈ రోబోతో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకుముందు సాఫ్ట్ టిష్యూ లిగమెంట్స్ను రిలీజ్ చేసి స్ట్రైట్గా చేసేవాళ్ళము. రోబో టెక్నాలజీలో బోన్నే కట్ చేస్తాం. బేసిక్ ప్రాబ్లము బోన్ డిఫార్మిటీ వల్ల వంకర వెళ్ళి లిగమెంట్స్ నార్మల్గా ఉన్నాయి, కానీ ప్రీవియస్ టెక్నాలజీలో మాకు అది అర్థమయ్యేది కాదు. అందుకని బోన్ కట్స్ స్టాండర్డ్ చేసి లిగమెంట్స్ రిలీజ్ చేసి స్ట్రైట్ చేసేవాళ్ళము, విచ్ ప్రాబబ్లీ నాట్ ది రైట్ వే. దీనివల్ల ఏంటంటే లిగమెంట్స్ని టచ్ చేయం, సాఫ్ట్ టిష్యూని టచ్ చేయకుండా న్యాచురల్ ఎలా ఉన్నా అలా ఉంచి బోన్లోనే అడ్జస్ట్ చేస్తాము రోబో యూజ్ చేసి స్ట్రైట్ కావాలంటే. అక్కడ చూస్తాం అంటే మనం ప్లాన్ చేసి ఏ ప్లాన్ చేసామో అదే ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. కన్వెన్షన్ దాంతో ఏం ప్లాన్ చేసామో ప్రాబబ్లీ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ రాకపోవచ్చు, అండ్ వీ డోంట్ నో వెదర్ వి ఎగ్జిక్యూటెడ్ 100% ఆర్ నాట్. ఇక్కడ రోబో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ టెల్ యూ ఫీడ్బ్యాక్ ఇమీడియట్లీ వెదర్ వి హవ్ ఎగ్జిక్యూటెడ్ 100% ఆర్ నాట్. 1 millimeter కట్ చేయాలి, వెదర్ వి కట్ 1 millimeter ఆర్ నాట్ ఇమీడియట్లీ టెల్ యూ. అదే కన్వెన్షన్లో అయితే మనకు తెలియదు. 1 millimeter చేసిన తర్వాత బోన్ వెళ్ళిపోతుంది కదా, మనం మెజర్ చేయలేము దాన్ని. దట్స్ బిగ్గెస్ట్. దానివల్ల ఏమవుతుందంటే రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, నొప్పి తక్కువ ఉంటుంది, తొందరగా రికవర్ కాగలుగుతారు, ప్రిసిషన్ బాగుంటుంది. అందుకని ప్రాబబ్లీ ఇట్ మే లాస్ట్ లాంగర్. ప్రజెంట్ నీ రిప్లేస్మెంట్స్ 60 years ఏజ్ చేస్తే లైఫ్ టైం వస్తాయి, అంటే 30 years ఉంటాయి. అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకు ప్రాబబ్లీ సెకండ్ ఆపరేషన్, 20% వాళ్ళకు సెకండ్ ఆపరేషన్ అవసరం ఉంటుంది, మేబీ ఆఫ్టర్ 25 years. ఈ ప్రిసిషన్ ఇంప్రూవ్ చేయడం వల్ల, దాని అలైన్మెంట్ అంటే కరెక్ట్ పొజిషన్ పెట్టడం వల్ల ప్రాబబ్లీ ఇట్ మే లాస్ట్ లాంగర్, బట్ వీ డోంట్ నో. రోబోటిక్ సర్జరీ 4-5 years నుంచే వచ్చాయి. వీ హ్యావ్ టు వెయిట్ 30 years టు సే లాంగ్ టర్మ్లో కన్వెన్షనల్ సుపీరియరా, రోబోటిక్ సుపీరియరా. ఓకే. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఆర్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి ఉండేటప్పుడు కూడా వాటిని చూసుకొని అవి స్టేబుల్గా ఉన్నాయా లేదా చూసుకొని దాన్ని బట్టి సర్జరీ అనేది స్టార్ట్ చేసేవారు. సో వేరేస్ మరి ఈ రోబోటిక్ సర్జరీస్ ఇవి చేసేటప్పుడు మాత్రం సేమ్ వాటిని చూసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది? సేమ్ ఈక్వలెంట్ గా ఉంటుంది, అంతే ఉంటుంది, నో డిఫరెన్స్. సర్జరీ. సో ఇంతకు ముందు ఎలాని అని మీరు అన్నట్టు బ్లడ్ ప్రెషరు, షుగరు, థైరాయిడ్ ఇవన్నీ కంట్రోల్ అయిన తర్వాతనే రిస్క్ ఎంత తక్కువ చేయగలుగుతామో అప్పుడే రోబోటిక్. సో జనరల్ కండిషన్స్కు రోబో ఏమీ హెల్ప్ చేయదు. ఓకే. సో పోస్ట్ ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా వీళ్ళు? పోస్ట్ ప్రికాషన్స్ రోబోటిక్ దాంట్లో అంటే జనరల్లీ రోబోటిక్ దాంట్లో కాంప్లికేషన్స్ ఇనీషియల్ స్టేజ్లో కాంప్లికేషన్స్ చాలా వచ్చాయి. బికాస్ లర్నింగ్ కర్వ్ అని ఉంటుంది, ఎందుకంటే రాంగ్ మెజర్మెంట్స్ ఇవ్వడము, తర్వాత రోబో పిన్స్ పెడతాము, చాలా వరకు ఆ పిన్ బ్రేకేజ్ అయ్యేది. రోబో అటాచ్ చేస్తాం బాడీకి, అది బ్రేకేజ్ కేర్ఫుల్గా లేకపోతే.
కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవన్నీ మాడిఫికేషన్స్ వల్ల ఇప్పుడు ఇన్సిడెన్స్ తక్కువ ఉంది. అండ్ లాంగ్ టర్మ్ ప్రికాషన్స్ అంటే జనరల్లీ జాయింట్ మన బాడీలో ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ జాయింట్ అది, ఎనీ ఇన్ఫెక్షన్ ఎనీవేర్ కెన్ గో డౌన్ టు దట్ జాయింట్ అండ్ ఇన్ఫెక్షన్ రావడానికి ఉంటుంది. అది వన్ ఆఫ్ ది కామన్, అంటే వన్ ఆఫ్ ది సీరియస్ కాంప్లికేషన్, వెరీ రేర్ కాంప్లికేషన్. సో ఎవరైనా డెంటల్ ప్రొసీజర్ కానీ ఏమన్నా గైనకాలజీ ప్రొసీజర్స్ వేరే సర్జికల్ ప్రొసీజర్ చేసుకున్నప్పుడు ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్ వాడవలసి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి, ఎంత బెనిఫిట్ గా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.